గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబు సర్కారు బెస్ట్. ఎలాగంటే నూతనంగా నిర్మిస్తున్న రాజధాని కోసం మాస్టర్ ప్లాన్కు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్ సర్కారు తయారు చేస్తుందట. దీనికోసం మనం స్నాక్స్, ట్రావెల్ బిల్స్ భరిస్తే చాలట. ఇప్పటికే చంద్రబాబుకు హామీ కూడా లభించిందట. సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన మాస్టర్ ప్లాన్ ఒప్పందంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. 6 నెలల పాటు ఏపీ కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం ఉదారంగా అంగీకరించిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ సింగపూర్, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థలు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేయడానికి అంగీకరించాయట. ఇది ఎవరో అనుకుంటున్న మాటలు కాదు, సాక్షాత్తు ఏపీ మంత్రి నారాయణ చెప్పిన మాట. మాస్టర్ ప్లాన్కి ఏవీ పే చేయట్లేదు, ఫ్రీగానే చేస్తున్నారు. రిక్వెస్ట్ చేశారు, సీఎం గారు రిక్వెస్ట్ చేశారు, యూ హెల్ప్ అస్ అని. లాభం లేకుండా ఏ పని చేయకూడదన్న వ్యాపార ధర్మాన్ని బాగా వంట పట్టించుకున్న సింగపూర్కు ఏపీపై అంత ప్రేమ ఎందుకన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తులుస్తున్న ప్రశ్న. భవిష్యత్తులో రాజధానిలోని నిర్మాణాల కాంట్రాక్టులను, పీపీఏల కింద భూములను దక్కించుకునేందుకు ఇలా ఫ్రీ సేవ అందిస్తున్నదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింగపూర్ గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెంట్, అది ప్రపంచం అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ 9 yearsలో చూసాం. అంతేకాదు, అంటే మినిస్టర్గా, సీఎంగా లేకపోయినా తర్వాత కూడా వారు మెయింటైన్ చేసిన రిలేషన్, జనరల్గా ఒకసారి సీఎం అయిన తర్వాత అంతటితో రిలేషన్స్ కట్ అయిపోయినట్టుంటాయి. అలా కాకుండా వాళ్ళు కంటిన్యూస్గా గుడ్ రిలేషన్స్ పాజిటివ్ యాంగిల్లో మెయింటైన్ చేయటం. ఉచిత ఒప్పందం వెనుక భవిష్యత్తు ప్రయోజనాల గురించి సీఎం చంద్రబాబుకు, సింగపూర్ ప్రభుత్వానికి మాత్రమే ఐడియా ఉంటుందని ఇంకెవ్వరికీ తెలియదన్నది ఏపీ సచివాలయంలో షికారు చేస్తున్న వార్త. ఎన్ సతీష్, సాక్షి న్యూస్, హైదరాబాద్.